ఎవ్రీ కామన్ మ్యాన్కి ఉన్న భయం, వింటే భయం ఏంటంటే ఆ వర్డ్ ట్యాక్స్. సీతారామన్ గారు అంత భయపెట్టేస్తున్నారు. ట్యాక్స్ అనగానే పాపం కామన్ మ్యాన్ చాలా భయపడిపోతున్నారు. ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కూడా వాళ్ళే. ఏంటండి రీసెంట్గా పాప్కార్న్కి 3 టైప్స్ పాప్కార్న్కి 3 వెరైటీ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ లేదు, మరి ఘోరంగా కాకపోతే మనం. సీతారామన్ గారు ఫోటో వేసి కింద ఎవరైతే రీల్స్ ఎక్కువ చూస్తున్నారో వీళ్ళకు ట్యాక్స్ వేసేసేయండి. రీల్స్ ఎక్కువ వస్తున్నాయండి, ట్యాక్స్ ఏమంటా అనే ఏంటి బెనిఫిట్? నేను ట్యాక్స్ కడుతున్నందుకు రోడ్లు మంచిగా లేవు, అన్నిటి మీద ట్యాక్స్ కడుతున్నాను, కొనుక్కునే పెద్ద మీద ట్యాక్స్ కడుతున్నాను, ట్రాఫిక్ కూడా నాకు ఫ్రీడమ్ లేదు. పోనీ ఎక్స్ట్రా నేను ట్యాక్స్ కడుతున్నా నాకు స్పెషల్ ఏమన్నా ఇన్సెంటివ్ ఈ కంట్రీలో ఎందుకు ఉండాలనే క్వశ్చన్ చాలా మంది యూత్ మోస్ట్ క్వశ్చన్ అయిపోయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ బాస్ జాబ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ బోస్ గారు. నమస్కారం బోస్ గారు, ఎలా ఉన్నారు? ఎవ్రీ కామన్ మ్యాన్కి ఉన్న భయం, వింటే భయం ఏంటంటే ఆ వర్డ్ ట్యాక్స్. సీతారామన్ గారు అంత భయపెట్టేస్తున్నారు. ట్యాక్స్ అనగానే పాపం కామన్ మ్యాన్ చాలా భయపడిపోతున్నారు. ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కూడా వాళ్ళే. ఏంటండి రీసెంట్గా పాప్కార్న్కి 3 టైప్స్ పాప్కార్న్కి 3 వెరైటీ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ లేదు, మరి ఘోరంగా కాకపోతే మనం ఇంక బతకొద్దా మనుషులు, కామన్ మ్యాన్? ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి? అంటే మీరు అడిగిన దాంట్లో పాప్కార్న్ గురించి ఫస్ట్ చెప్తా, తర్వాత ట్యాక్స్ గురించి వస్తాను. పాప్కార్న్ లో ఆమె ఏమిటంటే ఫస్ట్ ప్లేన్ తీసుకొస్తాను, ప్లేన్ ని 5% ఛార్జ్ చేస్తాను, దీనికి మసాలా యాడ్ చేస్తే నేను 12% ఛార్జ్ చేస్తాను, క్యారమిల్ యాడ్ చేస్తే 18%, ఎందుకంటే 18 లో షుగర్ యాడ్ అయింది అంటుంది. నిన్న దీని మీద జోక్ వచ్చింది. నార్మల్ పర్సన్ కి ఏమో జిఎస్టీ వచ్చేసరికి 5% అంట, షుగర్ ఉన్న పర్సన్ కి ఏమో 18%. కామెడీ. అంటే మనిషికి నీకు షుగర్ ఉందా, షుగర్ ఇష్యూ ఉందంటారు కదా, షుగర్ ఉన్నోడికే నీకు 18% అప్ప ట్యాక్స్, నీకు షుగర్ లేకపోతే 5%. సీతారామన్ గారు ఫోటో వేసి కింద ఎవరైతే రీల్స్ ఎక్కువ చూస్తున్నారో వీళ్ళకు ట్యాక్స్ వేసేసేయండి. రీల్స్ చూస్తున్నావు, ఎక్కువ చూస్తున్నాయి, ట్యాక్స్ ఏమంటా అనే అంటే మనం నవ్వుకున్నాం కానీ ఇట్స్ సాడ్ అఫైర్స్. నేను జనసేన స్పీకర్ కాబట్టి, నేను బీజేపీతో అలయన్స్ ఉన్నాను, బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర కాబట్టి, ఈవెన్ దో ఇట్ ఇస్ అ టెక్నికల్ సబ్జెక్ట్, బట్ దిస్ ఇస్ యాజ్ ఎ పర్సనల్ సిఏగా నేను చెప్పేది ఏంటంటే వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఆఫ్ ఎ నార్మల్ పీపుల్ అండి. ఇది క్యాపిటలిస్ట్ ఎకానమీ లాగా బిహేవ్ చేస్తున్నారు మన ట్యాక్స్, మన గవర్నమెంట్. సీతక్క అంటా ఉంటుంది మా సిఏ సర్కిల్, సీతక్క అంటా ఉంటుంది. టూ మచ్ అండి ఇది. సరే, మాకు ట్యాక్స్ చేస్తున్నారు, అంటే నేను ఒక ఇల్లు కొంటే ట్యాక్స్ పెడుతున్నాం, ఇల్లు అమ్మితే ట్యాక్స్, ఇన్కమ్ సంపాదిస్తే ట్యాక్స్, ఇల్లుకి సంబంధించి మెయింటైన్ చేయడానికి నాకు ఏది ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, కారు కొంటే కారు మీద జిఎస్టీ ప్లస్ రోడ్ ట్యాక్స్ వేస్తున్నాం, రోడ్డు మీద వెళ్తున్నందుకు నాకు టోల్ ట్యాక్స్ వేస్తున్నాం. మరి రోడ్ ట్యాక్స్ ఏంది అడిగేవాళ్ళు లేడు సరిగ్గా. నాకు రోడ్ ట్యాక్స్ చేస్తున్నప్పుడు, నేను ఇన్ని ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు మళ్ళీ నాకు టోల్ ట్యాక్స్ ఏంది, మరి రోడ్ ట్యాక్స్ ఎందుకు తీసేయచ్చు కదా అని అడిగేవాళ్ళు లేడు. దానికి ఏదో సమాధానం చెప్తారు, అంటే రోడ్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, టోల్ ట్యాక్స్ అనేది ఆ రోడ్ వరకే ఉందని చెప్పి ఏదో కథలు చెప్తారు. మరి జిఎస్టీ ఎందుకు? 28% జిఎస్టీ అనుకుంటే కారు మీద పెడుతున్నావు ఎందుకు? ఈ జిఎస్టీ తీసుకొని ఎందుకు? నా కారు నడపడానికే కదా నాకు, మళ్ళీ ఆడుతున్నావు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ కొత్తగా కారు అమ్మితే ట్యాక్స్. కాకపోతే ఒక క్లారిఫికేషన్ మీ చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటంటే కారు అమ్మితే ట్యాక్స్ అన్నారు, అందరికి కాదండి. ఓన్లీ ఇప్పుడు మీరు అయ్యప్ప సొసైటీకి వెళ్తే కారు కొండ అమ్మలో ఉంటుంది చూసారా కంపెనీస్, మీరు అమ్మేటప్పుడు ఏం చేస్తుంటే మీ దగ్గర స్పిన్ని కంపెనీ ఉంది, స్పిన్ని కంపెనీ ఏం చేస్తుంది, మీ దగ్గర డబ్బులు తీసుకుంటుంది తన అకౌంట్ కి, మీరు అమ్మినప్పుడు అది కొనుక్కునే దగ్గర మళ్ళీ అది కలెక్ట్ చేసుకుంటుంది. ఆ డిఫరెన్స్ వాళ్ళకి మార్జిన్, వాళ్ళకి ట్యాక్స్, మనకు కాదు. మీరు అమ్మినప్పుడు మనకి కాదు, వాళ్ళకి, ఆ కంపెనీకి. అలా కాకుండా మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, మనకేం లేదు. రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీ బేస్డ్ అమ్మిన వాళ్ళకి మాత్రమే ట్యాక్స్, మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ కి ట్యాక్స్. అది చాలా మంది మిస్కన్సెప్షన్, మార్కెట్ లో అందరూ కార్ మీద మిస్కన్సెప్షన్ చేస్తున్నారు, అది లేదు. అదొక క్లారిఫికేషన్. కమింగ్ టు ద ట్యాక్సెస్, ఇన్ని ట్యాక్స్ కడుతున్నా అండి, వాట్ ఆర్ ద సర్వీస్ ఐఎమ్ గెట్టింగ్? ఇప్పుడు నేను సంవత్సరానికి 4 లక్షలు ట్యాక్స్ కడుతున్నా అండి చార్ట్ అకౌంటెంట్ గా. నాకు 4 లక్షలకి నేను ఇస్తున్నందుకు, గాలి పీల్చుకుంటున్నందుకు బతికిస్తున్నాను అన్నట్టే ఉంది నాకైతే ఈ రోజు. నువ్వు గాలి పీస్తున్నావు కదా, అదే నేను బతికించడం. ఈ కంట్రీలో 4 lakhs మన డబ్బులు మనమే సంపాదించుకుంటాం పని చేసి. నాకేంటి బెనిఫిట్? నేను ట్యాక్స్ కడుతున్నందుకు రోడ్లు మంచిగా లేవు, అన్నిటి మీద ట్యాక్స్ కడుతున్నాను, కొనుక్కునే పెద్ద మీద ట్యాక్స్ కడుతున్నాను, ట్రాఫిక్ కూడా నాకు ఫ్రీడమ్ లేదు. పోనీ ఎక్స్ట్రా నేను ట్యాక్స్ కడుతున్నా, నాకు ఏమైనా స్పెషల్ ఏమన్నా ఇన్సెంటివ్? ఈ కంట్రీలో ఎందుకు ఉండాలనే క్వశ్చన్ చాలా మంది యూత్ లో క్వశ్చన్ అయిపోయింది. అందుకే అందరూ ఫారెన్ మిడిల్ క్లాస్ పీపుల్ లో ఒక రకమైన రెవల్యూషన్ స్టార్ట్ అయింది. బీజేపీ పార్టీలో ఏమన్నా రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండి ఫైట్ చేయాలని కూడా అనుకోవట్లేదు, దే జస్ట్ గోయింగ్ అవుట్.
అంతే. ఇంత డబ్బులు కడుతున్నప్పుడు నాకు ఫారెన్ లో బెటర్, అందరూ వెళ్ళిపోతున్నారు. నాకు ఫారెన్ లో బెటర్ ఇన్ఫ్రా వస్తుంది, అంతే. బెటర్ కంప్లైంట్స్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎవ్రీథింగ్. ఈ రోజు మీకు సర్టిఫికేట్ కావాలండి, ప్రతి ఒక్క డబ్బులు పే చేయాల్సి వస్తుంది ప్రతి చోట. అరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ పే చేస్తే మా ట్యాక్స్ నుంచి ఎందుకురా అంటే ఇగో ఈ సర్టిఫికేట్ ఫ్రీగా మనకు టైంకి ఇస్తారని చెప్పి. ఆధార్ మార్చాలంటే కూడా మేము వాకింగ్ చేసి వెళ్ళాలి, లేదా ఆన్లైన్ లో మార్చాలంటే కూడా టైం తీసుకుంటున్నారు. ఇంకెందుకు మీరు నాకు ఎక్కడైనా పెయిన్ పాయింట్ క్రియేట్ చేస్తారు. పెయిన్ ఫ్రీ బీస్ ఇస్తున్నాం కదా అంటున్నారు. లేదండి, నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అనేది పర్సన్స్, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిమ్మల్ని మనం ఎన్నుకునేది ఎందుకంటే బాబు మా ఇంటి ముందు రోడ్ వేయాలా, సిమెంట్ రోడ్ వేయాలా, లేదా తార్ రోడ్ వేయాలా డెసిషన్ మా ఇంటి పక్కన వాడికి ఒక తార్ రోడ్ అంటాడు, నేను సిమెంట్ రోడ్ అంటా. మా ఇద్దరి మధ్య గొడవ లేకుండా గవర్నమెంట్ ని కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఎన్నుకుంటాం మనం. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. మా అందరి బదులు మా టైం బేసిక్ వై పొలిటికల్ సిస్టమ్ ఎందుకు ఉంది, గవర్నమెంట్ సిస్టమ్ ఎందుకు ఉంది అంటే మేము కొట్టుకోకుండా మాకు మా పనులు మేము చేసుకుంటాం, మా జాబులు మేము చేసుకుంటాం, మేము సంపాదిస్తాం, కొంత ట్యాక్స్ పే చేస్తాం. ఈ ట్యాక్స్ తో నువ్వు మా అవసరాలని, ఉమ్మడి అవసరాలని మేనేజ్ చేయి అని చెప్పడానికి మాత్రమే గవర్నమెంట్. దాని బదులు ఐడియాలజీ వచ్చేసి హిందుత్వ ఐడియాలజీ వచ్చి నీ ఎకానమీ గురించి మాడకుండా నా పెయిన్ పాయింట్ ఎవరు రిమూవ్ చేయట్లేదండి. సామాన్య మానవుడు బతకాలంటే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. పోనీ ట్యాక్స్ తీసుకుంటాం, మా ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నాం? వాట్ ఈస్ దట్ యూఆర్ గివింగ్? అడ్మినిస్ట్రేషన్ పరంగా నాకు బెటర్ ఇస్తున్నావు, లేదా వెళ్ళి మేము ఫీజు కట్టాలి, డబ్బులు కట్టాలా? అంతే. వాడి బ్రైబ్ ఇవ్వాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఫీజు కట్టాల్సి వస్తుంది, అది కూడా టైం కావట్లా. బ్రైబ్ ఇస్తేనే టైం అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. నువ్వు ఎందుకు సిస్టమ్ ఇలా క్రియేట్ చేసావు? నా డేటా మైనింగ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, డేటా మైనింగ్ చేసి అన్ని చేస్తుంది. సామాన్యుడికేమో చాలా టైం, వెంటనే వాడి మీద పెనాల్టీస్ వేసేస్తుంది, అకౌంట్ బ్లాక్ చేస్తుంది. పెద్దోడికైతే పెద్ద పట్టించుకోవట్లేదు. విజయమాలే ఉంది, 10 ఏళ్ళు అయిపోయింది. ఈ మధ్య రికవరీ అంటున్నారు. అది కూడా ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నారు దాన్ని, ఆ పాయింట్ ని, కాబట్టి బయటకు వస్తుంది. నీరవ్ మోడీ ఇష్యూ ఎంత పెద్ద అయింది? వెర్ ఇస్ నీరవ్ మోడీ నౌ? కానీ మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ అందుకు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మనం ఒక ఈఎంఐ కట్టకపోయినా వచ్చేస్తారు జనాలు. ఇంకా దానికి మళ్ళీ ఫైన్లు అంటారు, అదంటారు. క్రెడిట్ కార్డు మీకు మిస్ అయితే అండి, నాకు మొన్న ఎవరో ఫ్రెండ్ కి ఎవరో పక్కనే ఫోన్ మాడుతుంటే క్రెడిట్ కార్డ్ కావాల్సిన, సరే నీ మాడతాను తీసుకున్నా. సార్ క్రెడిట్ కార్డ్ కట్టలేదు, 1 month ఇంకా ఢిల్లీ కూడా అలా 20th కట్టాల్సింది, ఈ రోజు 26 కదా, 28th 5 days డిలే కదా సార్, 20th లో మీరు కట్టలేదు అంటే నాకు కడతానండి, ఈ రోజు కడతానంటే నేను చెప్తున్నా మామూలుగా, నేను లైన్ లో ఉంటాను, మీకు కట్టను. దాదాగిరి అంటే ఆ లెవెల్ ఆఫ్ దాదాగిరి లెవెల్. అంటే క్రెడిట్ కార్డు వాడుకున్నావుగా, నువ్వు నా డబ్బులు వాడుకున్నావు, పెనాల్టీ పే చేస్తాడు, డిలే అయినందుకు పెనాల్టీ చేస్తాడు. ఈ హెరాస్మెంట్ మళ్ళీ ఇవన్నీ సినిమాల్లో మాత్రమే చూస్తారు, అక్కడికక్కడ ఇన్స్పైర్ అవుతారు, బయటకు వచ్చాక మర్చిపోతారు, మళ్ళీ సీతారామన్ చెప్పిందే వింటూ ఉంటాం. వెంటనే మనం చేయలేము. మన సిస్టమ్ ఎలా క్రియేట్ అయిపోయిందంటే, ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉంటారు సైడ్ నుంచి, ఇంకో పక్క ట్యాక్స్ గేమ్ ఆడుతూ ఉంటారు, సామాన్యులు డైవర్ట్ చేసేస్తా ఉంటారు. వీడికి టైం లేదుగా, వీడు బతుకు మంత్రాంగం మళ్ళీ బిల్స్ కట్టుకోవాలి. దీనికి ఏంట్రా సొల్యూషన్ అని చాలా మంది అంటారండి. ఏంటి సొల్యూషన్ అంటే లిబరలైజ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఉంది. ఇంతమంది ఎంప్లాయీస్ కి ఇన్ని కోట్ల డబ్బులు ఎందుకు పే చేయాలి ఎంప్లాయీస్ కి? ఈ ట్యాక్స్ సిస్టమ్ వల్లే కదా. 500 రూపాయల నోట్ క్యాన్సిల్ చేయండి, 200 రూపాయల నోట్ క్యాన్సిల్ చేయండి. మెజారిటీ ఆన్లైన్ ఉంది కదా, ఆన్లైన్ లో 1% ట్రాన్సాక్షన్, నా అకౌంట్ కి వచ్చిన డబ్బుల మీద 1% కట్ చేయండి. నాకు పెయిన్ అనిపించదు, నా దగ్గర డబ్బులు తీసుకుంటారు, కొడుతున్నా నాకు, కానీ నాకు పెయిన్ లేదు, ఎందుకంటే 1% కదా. ఆ 1% తీసుకుని నువ్వు హ్యాపీగా ఉండి దాంతో మేనేజ్ చేయి. అలా ఇండియా మొత్తంలో ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్ కి ఆల్మోస్ట్ ఒక 80 లక్షల కోట్లు వస్తాయి వాళ్ళకి. ఈ రోజు గవర్నమెంట్ కి వచ్చేది 40 లక్షల కోట్లు అండి. ఇది కానీ చేస్తే ఒక 80 లక్షల కోట్ల నుంచి 90 లక్షల కోట్లు స్ట్రైట్ అవే నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది. అన్ని ట్రాన్సాక్షన్ నడుస్తున్నాయి కాబట్టి మెల్లిగా. సో యువర్ ఎకానమీ విల్ ఇంప్రూవ్, ట్రాన్సాక్షన్ విల్ ఇంప్రూవ్, బ్యాంకింగ్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఫస్ట్ మీకు ఎంప్లాయీస్ శాలరీ పే చేయక్కర్లా, మా ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి పే చేయక్కర్లా, ఎందుకంటే ఈజీయే కదా. నా అకౌంట్ లోకి వచ్చి 1% కట్ చేస్తున్నాం, మాకు నోటీసులు హెరాస్మెంట్ లేదు, మాకు ఎవరి నుంచి నోటీసులు అవసరంలా, ఎవరు క్వశ్చన్ చేయక్కర్లా, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం లేదు, జిఎస్టీ ప్రాబ్లమ్స్ లేవు, మొత్తం అబాలిష్ చేయండి, 1% కలెక్ట్ చేయండి మా ట్రాన్సాక్షన్ మీద. సంవత్సరానికి మీరు 50 లక్షలు చేస్తున్నారా, 1% అంటే 50,000 అంతే. మీరు ఫ్రీయే కదా, 50 లక్షల మీద 50,000 పోతుందంటే మీరు కంఫర్ట్ కదా. లేదా 2% చేయండి, కొన్ని ₹1,00,000, 50 లక్షల మీద 2,00,000. అందరు కామన్ గా ఫ్రీ అయిపోతాం. బట్ ఇది అసలు జరిగింది. అందుకే 500 రూపాయల నోట్లు 2 రూపాయలు క్యాన్సిల్ చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద వేయండి. ఆ 100 రూపాయల నోట్లు చిన్నపిల్లలు 10 లక్షల లోపు ఉన్న వాళ్ళని పాప వాళ్ళు బతకనిద్దాం, వాళ్ళ మీద ట్యాక్స్లు కంప్లైంట్స్ తగ్గిద్దాం. అంతేగా మేడం? 10 లక్షల మీద మీరు బతకండి అయ్యా, 10 లక్షలు మహా అయితే ఏం చేయగలరు మేడం? అంతే. మిగతా పైన ఈ జరిగే అవినీతి అంతా కూడా ఆ ట్రాన్సాక్షన్ మీద జరుగుతుంది, క్యాష్ మీద జరుగుతుంది. వాళ్ళని మీరు సిస్టమ్ లో తీసుకొస్తే మీరు ఈ 20% ట్యాక్స్ కాకుండా దాన్ని మెల్లిగా తీసుకొచ్చి 1% అంటే వాడు రెడీ టు పే. నాకు హెరాస్మెంట్ లేనప్పుడు ఐఎమ్ రెడీ టు పే 2% కూడా. మీకు అర్థమైందండి? నేను 20% పెట్టినందుకే నేను ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నా.
బ్లాక్ లో చేయడానికి ఎందుకు 2 కోట్లు 20 కోట్ల మీద 20% అంటే 4 కోట్లు అవుతుంది. అదే నేను 1 crore క్యాష్ ట్రాన్సాక్షన్ చూసి 40 lakhs ప్రాఫిట్ ఇంటూ 20% అంటే 8 lakhs అవుతుంది. 4 కోట్లు ఎక్కడ 8 lakhs ఎక్కడ? నేనేం ఆలోచిస్తాను, బ్లాక్ లో చూపిస్తే నేను ఆల్మోస్ట్ 3.5 కోట్లు సేవ్ చేస్తున్నాను అని ఆలోచిస్తా కదా. అదే మీరు 20 కోట్ల మీద 1% 20 లక్షలు పే చేయించాలంటే 8 లక్షల బదులు వాడు 20 లక్షలు పే చేయడానికి రెడీ అవుతాడు. ఎందుకంటే ఎంత బ్లాక్ చేయక్కర్లేదా, ఫాస్ట్ గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటా అని క్వశ్చన్ చేసేవాడు లేడు. కానీ టేక్స్ టైం అంటారు. అంటే అందరూ టెక్నాలజీ కలవడం వల్ల బట్ ఇంప్లిమెంట్ చేయాలి, స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. సో మీరు ఇందాక అన్నప్పుడు ప్రతి ఒక్కరు ట్రాన్సాక్షన్స్ డిజిటల్ గానే చేస్తున్నారు, ఆన్లైన్ గా చేస్తున్నారు అన్నప్పుడు హియర్ కమ్స్ ద రోల్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. బట్ మినిమం నాలెడ్జ్ కూడా చాలా మందికి లేదు. ఐటీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేసుకోవాలి, ఎంత ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఫైల్ చేసుకోవాలి, అసలు ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఐటీ రిటర్న్స్ ఫైల్? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి మినిమం 2.5 lakhs ఇన్కమ్ ఉండాలి ఇయర్లీ. అంటే మంత్లీ యావరేజ్ గా 20,000 కన్నా ఎక్కువ ఉంటే యువర్ లైబుల్ టు ఫైల్ ఐటీఆర్. ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్, యువర్ లైబుల్. యు హావ్ టు డు ఇట్. నాట్ ఎలిజిబుల్, యు హావ్ టు డు ఇట్. నువ్వు లెక్క చెప్పడానికి. కాకపోతే ఏంటంటే మనకి ఫైనాన్స్ యాక్ట్ 5 లక్షల లోపు మనకి ట్యాక్స్ లేదు ఈ రోజు డేట్ లో. లేకపోయినా కానీ రిటర్న్ ఫైల్ చేయాలి, రూల్ 2.5 లక్షలు దాటితే. ఓకే, అయితే కమింగ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ రాబోతుంది. 10 లక్షల లోపు ట్యాక్స్ లేదు, 5 లక్షల లోపు ఉంటే రిటర్న్ కూడా ఫైల్ చేయక్కర్లేదు అనే మైండ్ సెట్ కి వస్తారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఫైల్ చేయడం వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ట్యాక్స్ ఉన్నా లేకపోయినా మీరు ఫైల్ చేయడం వల్ల, మీరు గవర్నమెంట్ కి ఎప్పటికప్పుడు ఫైల్ చేయడం వల్ల యూఆర్ గోయింగ్ టు ఎలిజిబుల్ ఫర్ హోమ్ లోన్. ఎందుకు? వాడు నిన్ను బ్యాంక్ నీ మీద రిలై ఎప్పుడు అవుతాడు? నువ్వు రెగ్యులర్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఇంత ఇన్కమ్ వస్తుందని చూపిస్తే వాడు నమ్ముతాడు, ఓహో ఇంత ఇన్కమ్ వస్తున్నట్టు ఉంది, ఇందుకు లోన్ ఇస్తే ఆ ఇన్కమ్ ద్వారా మనకు లోన్ పే చేస్తాడు అనేది ఒక ఎష్యూరెన్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ద పారామీటర్ ఫర్ దెమ్. మీరు పేపర్ మీద రాసి నా ఇన్కమ్ ఎంత ఉందని చెప్తే నమ్మకపోవచ్చు. దేర్ బిలీవ్ దట్ ఎంతో కొంత ట్యాక్స్ పే చేస్తే ఓహో ఈ ట్యాక్స్ పే చేశారంటే నిజంగానే వస్తున్నట్టు. ఇప్పుడు మీ ఎంప్లాయర్ టీడీఎస్ కట్ చేస్తున్నా అంటే ఓహో నిజంగానే లైఫ్ ఎంప్లాయీ చేస్తున్నట్టు. ఆ టెక్నాలజీ అంతా కూడా ట్యాక్స్ రూపంలో కనపడుతున్నప్పుడు ట్యాక్స్ సిస్టమ్ లో చూస్తే వాడు నమ్ముతాడు. సో దట్ వే దే విల్ ట్రై టు డూ ఇట్. రెండోది ఏంటంటే మీకు ఫారెన్ వెళ్ళడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎందుకంటే చాలా కంట్రీస్ ని మీరు ఎప్పుడైతే వీసా అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా టూరిస్ట్ వీసా మీద వీడి ఇంటికి ఈ కంట్రీకి వచ్చేసి ఇక్కడ ఉండిపోతాడేమో అనే భయంతో చాలా కంట్రీస్ మీకు వీసా ఇవ్వవు. ఇఫ్ యూఆర్ ఏ ట్రావెల్ మీరు వెళ్ళాలనుకుంటే అలా ఉపయోగపడుతుంది. దట్ వే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది చాలా యూస్ఫుల్ అండి. ఎస్పెషల్లీ మీకు హోమ్ లోన్ కావాలన్నా, వెహికల్ లోన్ కావాలన్నా, పర్సనల్ లోన్ కావాలన్నా టైంకి హెల్ప్ అవుతుంది. కాబట్టి టైమ్లీ ఫైల్ చేయండి. దట్ ఈస్ మై సజెషన్. మీరు సీఏ దగ్గరికి వెళ్ళకండి, యూ కెన్ బై యువర్స్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అని కొడితే మీరు అదే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇఫ్ యూఆర్ 10th class పాస్ అని కూడా అర్థం చేసుకుని ఫైల్ చేసుకోవచ్చు. ఇట్స్ సింపుల్ టెక్నిక్ అంతే, అందులో పెద్ద కాంప్లెక్సిటీ ఏంటి లేదు. మీకు ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి, నాకు మోర్ దెన్ 10 lakhs శాలరీ వస్తుంది, నేను ఏం చేయాలి, నేను సేవ్ చేయొచ్చు అన్నప్పుడు యూ కాంటాక్ట్ యువర్ ఎక్స్పర్ట్. సో ఫైనల్ ఇన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి మనకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే.